వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలతో కూడా జాగ్రత్త. కాస్త నిర్లక్ష్యం వహించారో ప్రాణాల మీదకే వస్తుంది. విశాఖపట్నంలో పెంపుడు కుక్క కారణంగా 2 ప్రాణాలు పోయాయి. భీమిలికి చెందిన భార్గవను గత నెల 31న పెంపుడు కుక్క కరిచింది. వెంటనే హాస్పిటల్కి వెళ్లి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 2, 3వ డోసులు వేయించుకోలేదు. వ్యాధి ముదిరి 4 రోజుల క్రితం భార్గవ ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి నరసింగరావు ఆర్టీసీ కండక్టర్గా రిటైర్డ్ అయ్యి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నారు. బాగోగులు చూసుకుంటూ ఉన్న కుమారుడు భార్గవ్ ఆకస్మికంగా చనిపోవడంతో మంచానికి పరిమితమై తండ్రి కూడా ప్రాణాలు వదిలాడు. 4 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు మరణించడంతో భీమిలిలో విషాదం అలముకుంది. వాస్తవానికి భార్గవ్తో పాటు తల్లిని కూడా ఆ పెంపుడు కుక్క కరిచింది. తల్లికి ఇబ్బంది లేకపోయినా భార్గవ్ మాత్రం నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో పెట్ డాగ్ కూడా ఇటీవల మరణించడంతో కాలనీలో విషాదం నిండింది.